ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అయితే బలిపడే సరిపోతున్నారు. ఇంటెలిజెన్స్ ఎస్సీస్ బలిపడడం అంటే వీళ్ళు ఇక్కడ క్యాప్చర్ చేసుకోవాలి, ఈ వీళ్ళని డైవర్ట్ చేస్తారు. మా ఏజెంట్ లాగే స్లీప్ చేస్తున్నా నేను లోపల పోలింగ్ ఆఫీసర్ ప్రశ్నిస్తాను. అప్పటికే 96 ఓట్స్ వృద్ధి. అది మేము ఆ వీడియో కూడా మీకు చూపించాము. ఈ ఆఫీసర్ మీరు రీపోల్ పిలిపించారంటే అప్పుడు ఎవరు కొమ్మిలక్ష్మి నాయుడు గారు దాడి చేశారు మా మీద. బహుశా మేము 3-4 ఉన్నాం, వాళ్ళు మొత్తం ఊరంతా మా మీద. మేము వాళ్ళు మా రక్షణ కోసం మేము ఎదురు దాడి దాంట్లో వాళ్ళందరూ కూడా పరారు. తర్వాత అక్కడ బేసిక్గా అక్కడ అంతలో సెన్సిటివ్ బూత్ని ఒక కానిస్టేబుల్ ఎంత దారుణంగా ఉందంటే తెలుగుదేశం ఇక్కడ ఈ పోలీస్ ఆఫీసర్లు అసలు పసుపు చొక్కాలు వేసుకొని వాళ్ళు అసలు కర్తవ్యం మర్చిపోయి కేవలం తెలుగుదేశం కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. ఏదేమైనా మాకు గట్టి నమ్మకం ఉంది, ప్రజాబలం మా మీద ఉంది కాబట్టి ఈరోజు ప్రజలందరూ మా మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ పోలీస్ ఆఫీసర్లు దీనిలో బాగా ఇన్వాల్వ్ అయినారు. రేపు మేము అధికారంలో వచ్చిన తర్వాత తప్పనిసరి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మేము రీపోలింగ్ పెట్టమని 6 బూతులు పెట్టమన్నాం అక్కడ చైతన్య మండలంలో. తర్వాత ఈ విధంగా ఒక శాసనసభ్యుడిగా ఒక అభ్యర్థిగా మాకే రక్షణ లేదన్నప్పుడు ఇక సామాన్య ప్రజలకు ఆ మండలంలో ఏ రక్షణ లేదు. తప్పనిసరిగా ఇది కలెక్టర్ దృష్టికి తీసుకుని ఎలక్షన్ కమిషన్ గారికి కూడా రాస్తాం. 30-40 మంది దాఖలు. మేము ఈరోజు ఉదయం పోలింగ్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ మా ఏజెంట్ని దౌర్జన్యంగా వాళ్ళు బయటికి లేకపోతే పోలింగ్ ఆఫీసర్తో మా ఏజెంట్ ఎందుకు పంపించారని మాట్లాడుతూ ఉన్న సమయంలో కొమ్మిలక్ష్మి నాయుడు గారు వాళ్ళ అనుచరులు తీసుకొని వచ్చి మా మీద దాడి చేశారు. సుమారు 20 మంది వచ్చి దాడి చేశారు. దాడిలో ఎవరెవరు గాయపడ్డారు? దాడిలో నేను మా నిశాంత్ అన్న అంటే చూసాను అట్టిపట్టి ఫీజు కూడా అట్టిపట్టి అట్లే